సంక్రాంతి అంటే కోడిపందాలు. కోడిపందాలు వేసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే కోడిని కోసుకు తినటానికి తప్పు లేనప్పుడు కోడి పందెం వేస్తే తప్పేంటి. కానీ ఆ కోళ్ళని వాటికి కత్తులు కట్టి ఆడకూడదు నెంబర్ 1. జూదం ఆడకూడదు నెంబర్ 2. ఇవి రెండు ఆగుతాయా ఎక్కడన్నా? పొర్రపాటును కూడా ఆగు. మొన్న పవన్ కళ్యాణ్ రైట్ చేసిన పాయింట్ అదే కదా. సంక్రాంతి సంబరంగా చేసుకుందాం, జూదం వైపుకి పోవద్దు అన్నది. ఈ కోడి పందాల బరువుల దగ్గరనే ఆ గుండాటని లేకపోతే ఇతర డబ్బులతో ఆడే జూదాలన్నీ అక్కడే ఏర్పాటు చేస్తారు. ఫుడ్ ఏర్పాటు చేయడంలో తప్పులేదు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడంలో తప్పులేదు. అలాగే ఈ స్టాల్స్ దగ్గర పెద్ద ఎత్తున వస్తారు. ఇప్పుడు గత 2 రోజుల్లో 1,00,000 కార్లు తెలంగాణ నుంచి ఇటుకు వచ్చినాయి. అంటే మినిమం ఒక కారుకి 4 వేసుకున్న 4 లక్షల మంది. బస్సులు రైళ్ళల్లో వచ్చినటువంటి వాళ్ళు ఇంకొక 4-5 లక్షల మంది ఉంటారు. అంటే దాదాపుగా ఒక 10 లక్షల మంది ఇంకా ఈ 2 రోజుల్లో కూడా వస్తారు. కాబట్టి వీళ్ళల్లో కుటుంబాల దగ్గర కలుసుకోవడానికి, బంధుత్వాన్ని కలుసుకోవడానికి 6 లక్షలు వేసుకోండి. ఒక 4 లక్షలు అయితే ఖచ్చితంగా ఈ ఆటలు ఆడడానికి, పందాలు ఆడడానికి. ఎందుకంటే ఇదివరకు పేకాటకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇది నడుస్తున్నది. అయితే వార్తలు రాసే క్రమం ఎలా ఉంటుందంటే, జగన్ టైంలో అయితేనేమో వైసీపీ వాళ్ళు విచ్చలవిడితనం, ఎక్కడ చూసినా సరే చట్ట ఉల్లంఘన, కోడి పందాల నిషేధం ఉంది, అయినా సరే ఎక్కడైనా పనిచేస్తుందా, పోలీసులకి చెప్పేశారు, తాట తీస్తారు కాబట్టి ఎక్కడికక్కడ బరులు బహిరంగం, దుర్మార్గం. ఇప్పుడు అది కేపీఎల్కి కోస్తా సై, అంటే కోడి పందాల లీగ్కి కోస్తా సై. ఇందులో హెడ్డింగ్లోనే ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం సమీపంలో కోడి పందాల బరి వద్ద ఏర్పాటు చేస్తున్న వాటర్ ప్రూఫ్ షామియానాలు. కోడి పందాలకి భారీగా ఏర్పాట్లు. గోదావరి జిల్లాలో 100ల సంఖ్యలో బరులు, 1000 మంది తిలకించేలా గ్యాలరీలు, ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడి స్క్రీన్లు, డ్రోన్ కెమెరాలతో హైటెక్ హంగులు, క్యాసినోలను తలదన్నేలా జోద క్రీడలు, ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడి స్క్రీన్లు, డ్రోన్ కెమెరాలు, కారవాన్లు, వర్షం కురిసిన చొక్క నీరు లోపలికి తెక్కకుండా భారీ రెయిన్ ప్రూఫ్ షామియానాలు, భోజనాలకు, విందు వినోదాలకు జర్మన్ హ్యాంగర్లు, 1000 మంది కూర్చుని తిలకించేందుకు గ్యాలరీలు. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, ఇలాంటివే కదా చేసింది. ఇందులో ఒక 50% చేసుంటాడు. అతని పేరేంటి? కొడాలి నాని. సరే, కొడాలి నాని వ్యాఖ్యలు ఇది పక్కన పెట్టండి. కొడాలి నాని చేసింది అదే, అతను ఆ ప్రాంతవాసినే కాబట్టి. కానీ కొడాలి నాని క్యాసినో ఎన్ని రోజుల పాటు అయ్యే కదా. ఇప్పుడు చేస్తే శృంగారం, అప్పుడు చేస్తే వ్యభిచారం. మనది జర్నలిజమా, జర్నలిజమా, లేకపోతే ఇది నీతివంతమైన పత్రికలా, నీతి బాహ్యమైన పత్రికలా, నీచాతి పత్రికలా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి.